శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జయహో మాత ఛానల్ ప్రేక్షకులకు నమస్సులు. నా పేరు గోలి రామచంద్రరావు. ఇది నేను చేస్తున్న మొదటి వీడియో. ఇందులో విఘ్నాధిపతి అయిన వినాయకుడికి సంబంధించిన విశేషాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వినాయక చవితి జరుపుకునే సందర్భంలో ఆయన విగ్రహాలను అనేక రూపాలలో మనం చూస్తూ ఉంటాం. అంటే చిన్నపిల్లవాడైన బాల గణపతిలాగా విగ్రహాలను తయారు చేయడం, అలాగే కొంచెం పెద్దవాడిలాగా చేయడం, 4 భుజాలతో కొన్ని, 6 భుజాలతో కొన్ని, ఈ విధంగా గణపతి ప్రతిమలను తయారు చేసి పూజిస్తూ ఉంటాం. మరికొంతమంది అయితే క్రియేటివిటీతో సినిమా పాత్రల రూపంలోనూ విగ్రహాలను తయారు చేస్తారు. మరి ఇన్ని రూపాలు వినాయకుడికి నిజంగా ఉన్నాయా? ఉంటే అవి శాస్త్రబద్ధమైనవేనా అంటే సినిమా పాత్రల రూపంలో వినాయకుని తయారు చేయడం శాస్త్రసమ్మతం కాదు. కానీ విఘ్నాధిపతి అయిన వినాయకుడికి 32 రూపాలు ఉన్నాయి అని ముద్గల పురాణం చెబుతుంది. ఆ 32 రూపాలలో మనకు నచ్చిన రూపాన్ని భక్తితో పూజిస్తే ఆయా రూపాలలో ఉన్న వినాయకుడు మన కోరికలు తీరుస్తాడు అని మన వాళ్ళ నమ్మకం. పురాణంలో తెలియజేసిన మొదటి వినాయకుడి స్వరూపం ఎలా ఉంటుంది అంటే బాల గణపతి. ఈ స్వరూపాన్ని గురించి కరస్థ కదళే చోత పనసేక్షు కపిత్తకం బాలసూర్య ప్రభం వందే బాలగణాధిపం. అరటిపళ్ళు, మామిడి పండ్లు, పనస, వెలగపండు, చెరకును 4 చేతులతో పట్టుకొని తనకిష్టమైన మోదకాన్ని అంటే లడ్డూను తొండంతో ధరించి బాలగణపతి భాసిల్లుతూ ఉంటాడు. బాలగణపతి చిన్నపిల్లలకు తెలివితేటలు అధికంగా రావడానికి బాలగణపతిని పూజిస్తారు. 2 తరుణ గణపతి. పాశాంకుశం, లడ్డు, వెలగపండు, జంబూ ఫలాలను, చెరకు గడను 6 భుజాలతో ధరించి ఎర్రటి కాంతులతో శోభిల్లుతుంటాడు తరుణ గణపతి. జీవితంలో మనం ఎన్నో సాధించాలనుకుంటాం. ఆ కార్యాలను సాధించడానికి తరుణ గణపతిని పూజించాలి. 3 భక్త గణపతి. నారికేళామ్ర కదళీ గుడపాయసధారిణం శరచ్ఛశాంక సదృశం భజే భక్త గణాధిపం. కొబ్బరికాయ, మామిడి పండు, అరటి పండ్లు, బెల్లంతో చేసిన పొంగలి పాత్ర ధరించి తెల్లటి కాంతులతో భాసిల్లుతుంటాడు భక్త గణపతి. భక్తి భావాన్ని మనలో పెంచి తద్వారా మోక్షాన్ని కలగజేస్తాడు అని ఈ రూపంలో పూజిస్తారు. 4 వీర గణపతి. బేతాళ, శక్తి, కర, కార్ముక, ఖేటు, ఖడ్గ, ఖట్వాంగ, గద, పాశం, అంకుశం మొదలైనటువంటి అనేక రకాలైన ఆయుధాలను తన 16 చేతులతో ధరించి సింధూర వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు వీరగణపతి. ఈ రూపంలో వినాయకుడిని పూజిస్తే మనలో ఉన్న పిరికితనం పోయి ధైర్యం వస్తుంది. 5 శక్తి గణపతి. ఆలింగ్య దేవీం హరిణాం నిషణ్ణాం పరస్పరాశ్లిష్ట కతీనివేశం సంధ్యారుణం పాశశ్రుణిం వహస్తం భయావహం శక్తి గణేశమీడే. పసిడికాంతులు వెదజల్లే శక్తిదేవిని తన వామపీఠంపై అనగా ఎడమకాలి తొడపై కూర్చుండబెట్టుకొని హస్త, అభయ, పాశాంకుశాలను ధరించి అరుణకాంతులీనుతుంటాడు శక్తి గణపతి. లక్ష్య సాధనకు అవసరమైన సకల శక్తులను ఈయన అనుగ్రహిస్తాడు అని పూజిస్తూ ఉంటారు. 6 ధ్వజ గణపతి. పుస్తక, అక్షమాల, దండ కమండలాలతో వివిధ రత్నాలు అలంకరించిన కర బాహు భూషణాలతో ప్రకాశిస్తూ చతుర్భుజాలతో 4 శిరస్సులతో నయనానందకరంగా కనిపించే బ్రహ్మమూర్తి ధ్వజ గణపతి. మేధాశక్తి పెరగడానికి ధ్వజ గణపతి పూజలు చేస్తారు. 7 సిద్ధి గణపతి. పక్వచోత ఫలపుష్ప మంజరి చేక్షుదండ తిలమోదకైస్సహ ఉద్వహన్ పరసుమస్తుతే నమః శ్రీ సమృద్ధియత హేమ పింగళ. మామిడి పండు, వెలగపండు, పువ్వులు, చెరుకు గడ,
గండ్రగొడ్డలిని ధరించి 5వ హస్తంగా కనబడే తొండంతో తనకిష్టమైన లడ్డూను పట్టుకొని పసిడి కాంతులు వెదజల్లుతుంటాడు సిద్ధి గణపతి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధి గణపతిని పూజించడం ద్వారా అనుగ్రహిస్తాడు అని భక్తులు నమ్ముతూ ఉంటారు. 8 ఉచ్ఛిష్ట గణపతి. శక్తి దేవతను ఒక చేత్తో అక్కున చేర్చుకొని పద్మాన్ని, దానిమ్మ పండును, అలాగే ఒక చేతితో వీణను ధరించిన వాడే ఉచ్ఛిష్ట గణపతి. ఈ రూపంలో పూజించడం వలన సకల అభీష్టాలు నెరవేరతాయి. 9 విఘ్న గణపతి. పాశాంకుశాలు, ఆమ్ర ఫలాలను, చెరకుగడను తన అష్టభుజాలతో ధరించి ఎర్రటి రంగులో మెరిసిపోతూ చిరునవ్వు మొహంతో ఉండి మూషిక వాహనుడైన విఘ్నరాజే విఘ్న గణపతి. మనం చేసే పనులలో అన్ని ఆటంకాలు విఘ్న గణపతిని పూజించడం ద్వారా తొలగిపోతాయి. 10 క్షిప్ర గణపతి. సహజంగా మనం చూసే గణపతిని ఎక్కువగా ఏకదంతంలో చూస్తూ ఉంటాం. కానీ క్షిప్ర గణపతి 2 దంతాలను కలిగి ఉంటాడు. పాశ, కల్పలత, రత్నకుంభాలతో శోభిల్లుతూ అరుణప్రభలతో మనోహరమై దర్శనమిస్తూ ఉంటాడు. క్షిప్ర గణపతి సమస్త కోరికలను తీరుస్తాడు అని భక్తుల నమ్మకం. హేరంబ గణపతి. తొండంతో మోదకాన్ని, దశభుజాలతో అభయ, వరద, పాశము, దంతము, అక్షమాల, పరశువు, త్రిశూలము, ముద్గరాలను ధరించి 3 గజముఖాలతో సింహవాహనుడై అలరారేవాడు హేరంబ గణపతి. వినాయకుడిని ఈ స్వరూపంలో పూజించినట్లయితే అన్ని కష్టాలు తొలగిపోతాయి. 12 లక్ష్మీ గణపతి. తొండంతో మాణిక్య కుంభాన్ని, దానిమ్మ పండును, అంకుశము, పాశము, ధనుర్బాణాలను ధరించి శక్తీదేవితో, కమలహస్త అయిన లక్ష్మితో, వరద, అభయాది ముద్రలతో ఉండి గౌరవర్ణంతో ప్రకాశించేవాడు లక్ష్మీ గణపతి. 13 మహాగణపతి. మాణిక్య కుంభంతో కూడిన తొండం, పద్మము, దాడిమి ఫలం, గద, దంతం, చెరుకు, బాణము, పాశము, అభయహస్తాలు, ఒకవైపు శక్తిదేవి ఉండి ఎర్రని శరీర ఛాయతో ప్రకాశించేవాడు మహాగణపతి. 14 విజయ గణపతి. ఎర్రని శరీర ఛాయతో మూషిక వాహనుడై చతుర్బాణాలతో అంకుశాన్ని, పాశాన్ని, దంతాన్ని, మామిడి పండును ధరించి విజయాలను వసగేవాడు విజయ గణపతి. ఈ వినాయకుడిని స్మరించడం వలన అన్ని విజయాలు సిద్ధిస్తాయి. 15 నృత్య గణపతి. తొండంతో లడ్డూను, చతుర్భుజాలతో పాశము, అంకుశము, గొడ్డలి మరియు దంతాన్ని ధరించి ప్రకాశిస్తూ కల్పవృక్షం యొక్క అధోభాగంలో నృత్య విన్యాసంతో ఉన్న పాదాలు కలిగి కాషాయ వర్ణంతో భాసిల్లేవాడు నృత్య గణపతి. 16 ఊర్ధ్వ గణపతి. కలువ పువ్వు, చెరుకు, ధనుస్సు, బాణము, అభయ హస్తము మొదలైనటువంటితో పాటు శక్తిదేవిని ఆలింగనం చేసుకున్న ఊర్ధ్వతాండవ సంపన్నుడే ఊర్ధ్వ గణపతి. 17 ఏకాక్షర గణపతి. పూలతో ఉన్న ఎరుపు వస్త్రాన్ని ధరించి కిరీటంతో, నెలవంకతో, త్రినేత్రుడై దానిమ్మ, పాశాంకుశాలను ధరించి మూషికంపై పద్మాసనుడైన వరదమూర్తియే ఏకాక్షర గణపతి. 18 మగణపతి. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సితం మే వరం దేహి పరత్రంచ పరాంగతిం. త్రినేత్రుడి తలపై ఉండే నెలవంకను ధరించి రత్నాభరణాలు ఉన్న కలశాన్ని తొండంతోనూ, చేతులలో తేనె పాత్రను, పాశము, అంకుశాలను పట్టుకొని వామాంకంపై శక్తి దేవతను కూర్చొని పెట్టుకొని కనిపించేవాడే వరగణపతి. ఈయనను ధ్యానించడం వలన కోరిన కోరికలు ఫలిస్తాయి. 18 త్రియక్షర గణపతి. సర్వ విఘ్నహరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం. బంగారు వర్ణ ఛాయతో శిరస్సుపై గొడుగును ఉంచుకొని పాశము, అంకుశాలతో, దంతము, మామిడి పండును చేతులలో ధరించి తొండమునందు మోదకమును కలిగి ఉన్నవాడు త్రియక్షర గణపతి. అజ్ఞానాన్ని నిర్మూలించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు త్రియక్షర గణపతి.
20 క్షిప్ర ప్రసాద గణపతి. యక్ష కిన్నర గంధర్వ సిద్ధి విద్యాధరై సదా స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం. ఆసనంపై పాశాంకుశాలను ధరించి పద్మము, దానిమ్మ పండు, దంతాలతో కల్పవృక్ష ఛాయలో ఆసీనుడై ఉండేవాడు యక్ష కిన్నర కింపురుష మొదలైన దేవతా జాతులతో పూజలందుకునేవాడు క్షిప్రప్రసాద గణపతి. కీర్తి ప్రతిష్టలను పొందగోరేవారు క్షిప్రప్రసాద గణపతిని పూజించాలి. 21 హరిద్రా గణపతి. హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ భక్తాభయప్రదాతారం వందే విఘ్ననాశనం. పసుపు రంగు వస్త్రాలతోనూ పసుపు వర్ణంగా ప్రకాశిస్తూ పాశాంకుశాలను మోదకాలను తన చేతులతో ధరించినవాడు హరిద్రా గణపతి. ఈయనను పూజిస్తే కీర్తి ప్రతిష్టలు, సమాజంలో గౌరవం అన్నీ సమకూరుతాయి. 22 ఏకదంత గణపతి. అన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఒక చేతితో దంతాన్ని, మరొక చేతితో లడ్డూను, దాడిమి ఫలాన్ని, మరొక చేతితో లడ్డూను, మిగిలిన చేతుల్లో గండ్రగొడ్డలిని, జపమాలను ధరించి కనిపించేటువంటి లంబోదరుడే ఏకదంత గణపతి. అన్ని రకాల అభయాలను అందజేస్తాడు ఈ ఏకదంత గణపతి. 23 సృష్టి గణపతి. పెద్దదైన మూషికంపై పాశాంకుశాలతో, మామిడి పండు దంతాలతోనూ ఆవిష్కరింపబడేవాడు సృష్టి గణపతి. సకల కార్యాలు నిర్విఘ్నంగా జరిపించేవాడు ఈ సృష్టి గణపతి. 24 ఉద్దండ గణపతి. తాంత్రిక దేవతగా ఉపాసింపబడే ఉద్దండ గణపతి వామాంకంపై కలువను ధరించిన శక్తి దేవత ఆసీనురాలై ఉంటుంది. తన 10 చేతులతో పద్మము, చెరుకు గడ, పాశాంకుశాలు, దానిమ్మ పండు, మరొక చేతితో దండము మొదలైనటువంటి వాటిని ధరించి కనిపించేవాడు ఉద్దండ గణపతి. దుష్ట శక్తులను పారద్రోలి సకల శుభాలను సమకూరుస్తాడు ఉద్దండ గణపతి. 25 రుణమోచన గణపతి. సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్ పూజితః ఫలసిద్ధయే సదైవ పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. ఈ విశ్వాన్ని సృష్టించడానికి ముందు బ్రహ్మదేవుడు రుణమోచన గణపతిని పూజించాడు అని పెద్దలు చెబుతారు. స్ఫటిక వర్ణంతో ఎరుపు రంగు వస్త్రాభరణాలను ధరించి పాశాంకుశాలను, దంతముతో కనిపించేవాడే రుణమోచన గణపతి. ఈ గణపతిని పూజిస్తే అన్ని రకాల రుణాల నుండి మనం విముక్తులం కాగలము అని పెద్దల నమ్మకం. 26 డుండీ గణపతి. సింధూర వర్ణంతో జపమాల ధారి అయి రత్నకుంభాన్ని, పరశువును పట్టుకొని కనిపించేవాడు డుండీ గణపతి. సకల ఐశ్వర్య ప్రదాయకుడు ఈయన. 27 ద్విముఖ గణపతి. స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దధానో హరినీలగాత్రః రత్నాంకుశో రత్న కిరీటమాలి భూత్యై సదా మే ద్విముఖో గణేశః. లేత ఆకుపచ్చ ఎరుపు వస్త్రాలను ధరించి రత్నఖచిత కిరీటాన్ని పెట్టుకొని పాశము, అంకుశాలు, రత్నపాత్రతో దంతధారి అయి కనిపించేవాడు ద్విముఖ గణపతి. 3 ముఖాలతో ఉండి ఎడమ చేతితో వరదముద్ర, కుడి చేతితో అభయముద్రను చూపిస్తూ అంకుశము, జపమాల, పాశము, అమృత పాత్రలతో దర్శనమిచ్చేవాడు త్రిముఖ గణపతి. ఈ వినాయకుడిని పూజించడం వలన అన్ని రకాలైన అనుగ్రహాలు మనకు లభిస్తాయి. ఉండి ఒక చేతితో కల్పతరువును, మరొక చేతితో వీణను, ఇతర హస్తాలతో కలువ పుష్పాలను, రత్నకుంభాన్ని ధరించి దర్శనమిస్తాడు సింహ గణపతి. సాహసవంతులను కటాక్షించేవాడు సింహ గణపతి. ధరించి బాలభాస్కర ఛాయతో ప్రకాశించేవాడు యోగ గణపతి. ఈయనను ధ్యానించడం వలన ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి.
31 దుర్గ గణపతి. ఎర్రని వస్త్రాలతో, భారీ శరీరంతో, బంగారు వర్ణంతో మెరిసిపోతూ కుడి చేతులతో జపమాల, బాణం, దంతం, అంకుశాన్ని, ఎడమ చేతుల్లో పాశం, ధనుస్సు, జెండాను కలిగి భాసిల్లువాడు దుర్గ గణపతి. ఈయనను ధ్యానిస్తే రక్షణ ప్రాప్తిస్తుంది. ముక్రఛాయతో ప్రకాశించే సంకటహర గణపతి వామాంకంపై నీలివర్ణ పుష్పాన్ని ధరించిన శక్తీదేవత కూర్చుని ఉండగా ఆ గణపతి దేవుని చేతులలో పాశాంకుశాలు, పాయస పాత్ర, కుడి చెయ్యి వరద ముద్రతో సంకటాలను సంహరిస్తూ వరాలను వసగేటువంటి అభయస్వరూపుడిగా భాసిల్లుతూ ఉండేటువంటి వాడు సంకటహర గణపతి. సంకటహర గణపతిని ధ్యానించినట్లయితే సమస్త దుఃఖాలు తొలగిపోగలవు. వినాయకుడి 32 స్వరూపాలు ఇవి. వీటిలో ఏ రూపంతో ఆయనను ధ్యానిస్తే ఆయా రూపానికి తగిన కోరికలను గణపతి నెరవేరుస్తాడు అని పెద్దలు చెబుతారు.